హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. తెలంగాణలో మద్యం ధరలు అనేవి పెంచడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ మద్యం ధరలను పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది. క్వార్టర్ బాటిల్ మీద 10 రూపాయలు, హాఫ్ క్వార్టర్ మీద 20 రూపీస్, అలాగే ఫుల్ బాటిల్ పైన 40 రూపీస్ అనేది పెంచడం జరిగింది. దీనిపైన మద్యం ప్రియులు ఏమనుకుంటున్నారో ఒకసారి వెళ్ళి కనుక్కుందాం. హలో అండి, చెప్పండి. మద్యం ధరలు పెరిగాయి కదా, సో ఏ విధంగా ఉంది? మీకు కొనడానికి ఏమైనా కష్టంగా అనిపిస్తుందా? పెరిగితే కష్టంగానే ఉంటుంది కదా మేడం కొనడానికి. వల్ల ఇంకా మళ్ళీ ఫుల్కి 40 రూపీస్ పెంచేసారు. నార్మల్ బీర్లకు కూడా 40 రూపీస్ పెంచేసారు. తాగడానికి కూడా కష్టంగానే ఉంటుంది. మరి అంత కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు కొని తాగాలి? ఖచ్చితంగా తాగాలంటారా? పెంచిన బాధలోనే ఇంకెక్కువ తాగుతున్నాం అందరం. మీరు ఇన్ని రోజులు మద్యం తాగుతూ ఉన్నారు, మరి మంచి బ్రాండ్లే దొరుకుతున్నాయా హైదరాబాద్లో, తెలంగాణలో? తెలంగాణలో మంచి బ్రాండ్లే దొరుకుతాయి. అన్ని స్కాచ్ కానీ, నార్మల్ ఐఎంఎఫ్ఎల్ కానీ, ఎఫ్ఎల్ కానీ అన్ని మంచి బ్రాండ్లే దొరుకుతున్నాయి. అన్ని నాణ్యమైనవే అనుకుంటున్నారా? కల్తీ ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నారా? కల్తీ అయితే ఏం లేదు ఇప్పటివరకు. అయితే నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు నా దగ్గర కల్తీ. అయితే మెట్రో ఛార్జీలు కానీ లేకపోతే పెట్రోల్ ధరలు కానీ పెంచితే ఎవరు బాధపడరు, ఎవరు అడగలేదు కూడా ప్రభుత్వాన్ని. అండ్ ఇప్పుడు మద్యం ధరలు పెరగడం అనేది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు మందుబాబులంతా కూడా. అసలు ఎందుకు తాగాలి మద్యం? మార్నింగ్ నుంచి వర్క్ ప్రెషర్లో ఉంటాము. మొత్తం అన్ని సిస్టమ్ ముందు ఉండే అవన్నీ వర్క్ ప్రెషర్లో ఇంటికి వచ్చి రిలాక్సేషన్ కోసం ఏదో కొంచెం అట్లా. ఆ మెట్రో రేట్లు అవన్నీ పెరిగినా అడగరు. ఇది పెడితే అడిగినా కూడా ఎవరు పట్టించుకోరు. తాగకండి, మేము తాగమంటున్నాం అని చెప్తారు అంతే. సో తెలంగాణలో మద్యం రేట్లు పెంచారు సర్కార్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. దేని మీద ఎంత రేటు పెరిగింది? 180 ml మీద 10 రూపీస్, 370 హాఫ్ మీద 20 రూపీస్, ఫుల్ బాటిల్ మీద 40 రూపీస్ పెరిగాయి. సో ఈ రేట్లు పెరగడం వల్ల మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి? మద్యం అమ్మకాలు ఆస్ట్రీగా ఉన్నాయి. సో ఎందుకని రేట్లు పెంచారనుకుంటున్నారు? అంటే మెట్రో రేట్లు పెంచితే జనం ఎక్కడ మాట్లాడలేదు, మద్యం రేట్లు పెంచితే బయటకు వస్తూ ఉన్నారు జనం. సో మీరేమంటారు దానికి? గవర్నమెంట్ దగ్గర డబ్బులు గిట్లా లేకపోతే ఏమైనా పెంచినా అని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే ఎంఆర్పి పాతదే కనిపిస్తుంది బాటిల్ మీద, కానీ కొత్త ఛార్జెస్ తీసుకుంటున్నారు అని కూడా అందరూ అనుకుంటున్నారు. అది ఎక్సైజ్ నామ్స్ ప్రకారం మేము తీసుకోవాల్సి వస్తుంది. దాని లేబుల్ మీద రానికి టైం పడుతుంది. దానికి టైం కూడా చెప్పలేము. సో ఏదైతే స్టాక్ ఉంటుందో లిక్కరు, దాన్ని పాత ధరలకే అమ్ముతున్నారా? పాత లిక్కర్కి కూడా కొత్త ధరలు యాడ్ చేసి అమ్ముతున్నారా? కొత్త ధరలే వస్తాయి. ఎందుకంటే యాజ్ పర్ ఎక్సైజ్ నామ్స్ ప్రకారం మేము కొన్ని స్టాక్స్ డిపో నుంచి మాకు స్టాక్ వస్తుంది. ఆ స్టాక్ ద్వారానే మేము కొత్త సేమ్ రేట్స్కి అవే రేట్కి సేల్ చేస్తాం. సో ధరలు అనేవి పెరిగితే లిక్కర్ అమ్మే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటారు? తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారు మేడం. 10 రూపాయలు పెరిగినా వాళ్ళు 20 రూపాయలు పెరిగినా ఆలోచించే వాళ్ళు అసలు ఆలోచించరు. తను తాగుతూనే కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డైలీ అంతా కష్టపడి వచ్చి 10 రూపాయల గురించి ఆలోచించారు. సో రేవంత్ సర్కార్ అయితే మద్యం మీద రేట్లు పెంచేసింది అండ్ ఒక్కొక్క దానికి చాలానే రేటు పెంచింది అని చెప్పి కూడా అందరూ అంటున్నారు. ఏ విధంగా ఉంది సేల్? ముందులాగే ఉందా? సేల్ ఏమన్నా తగ్గిందా? సేల్ పరంగా వస్తే తగ్గేదేం లేదండి. మన కాంపిటీషన్ పక్కన పెడితే సేల్ అలాగే ఉంది. ఈ కాస్ట్ విషయానికి వస్తారా, అది పెరిగినా తగ్గినా కస్టమర్స్ వస్తూనే ఉంటారు. బాధలు ఉంటాయి, సంతోషాలు ఏదో ఒక పరంగా వస్తూనే ఉంటారు. సేల్ ఏం తగ్గలేదు, బాగానే ఉంది. అసలు తెలంగాణలో నాణ్యమైన మద్యం దొరుకుతుందంటారా? తెలంగాణలో దొరుకుతుందని నేను అంటాను. కానీ ఈ మధ్య చాలా సంఘటనలు జరిగినాయి. ఈ లిక్కర్ మన అమీర్పేట్లో జరిగాయి. కల్తీ జరిగిందని రీసెంట్గా న్యూస్ చూసాం మనము. అయ్యే దగ్గర అవుతున్నాయి. కానీ మ్యాక్సిమం మా హౌస్ ఆఫ్ స్పిరిట్స్లో అయితే నాణ్యతనే ఉంటుంది. అండ్ కొత్తగా కొన్ని బీర్లు అనేవి రిలీజ్ చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అండ్ ఆ బీర్లు బ్రాండ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ వాటి సేల్ ఏ విధంగా ఉంది? ప్రజెంట్ అయితే ఏ విధమైన కొత్త నాణ్యత కొత్త బీర్లు ఏమైతే రాలేవు. ఇక ముందు డేస్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో. మరి అవి నెక్స్ట్ సిండికేట్స్లో అవి ఇంట్రడ్యూస్ చేస్తారేమో. ఇప్పుడైతే పాత బీర్లే ఉన్నాయి. వాటి సేల్ కూడా చాలా బాగానే ఉంది. బీర్ సేల్ ఎప్పుడు పడిపోదులే ఇక్కడ. అన్న నమస్తే అన్న. చెప్పండి మేడం. ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతా మేడం. అన్న మద్యం ధరలు పెరిగాయి కదా తెలంగాణలో, దానిపైన మీరేమనుకుంటున్నారు? పెరిగితే ఏం చేస్తాం మేడం? ప్రభుత్వం పెంచింది కదా, దానివల్ల మనం ఏం చేయలేము కదా. సో కష్టంగా ఉండదా మద్యం కొనుక్కోవడం? కష్టంగా అంటే ఎంత పెంచినా మనం తాగవలసింది. అది పొద్దుసాన మేము కష్టపడతాము, సాయంత్రం ఎంత అయినా తాగవలసిందే. అయితే తెలంగాణలో నాణ్యమైన మద్యమే దొరుకుతుంది అని అంటారా? నాణ్యమైనదే మేడం. ఇంకా తాగడానికి ఇంకా అన్నట్టే నాణ్యమైన అట్లే తాగుతాం మేడం. అయితే ఈ మధ్యనే మెట్రో ఛార్జెస్ పెంచారు, అలాగే పెట్రోల్ ధరలు కూడా పెంచడం జరిగింది. మద్యం ధరలు కూడా చాప కింద నీరులాగా పెంచుతూనే వచ్చారు.
అయితే ఆ రెండిటికి క్వశ్చన్ చేయని ప్రజలు మద్యం ధరలు పెరిగితే క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకని? అవన్నీ క్వశ్చన్స్ ఏం లేవు మేడం. మాట ధరలు పెంచుతున్నా అంటే దానివల్ల ప్రాబ్లం వస్తుంది. అన్ని ధరలు పెరుగుతాయి, దానివల్ల ఎవరు అడగరు. మాట ధరలు ఒక 5 రూపాయలు పెంచినా కూడా ఎందుకు పెంచినావు, రోడ్ల మీద తిరుగుతున్నావు కదా, మాకు బస్సు ఫ్రీ, ఇది ఫ్రీ, నీవు ఇంతగానో మేము తీసుకున్నావు అంటారు మమ్మల్ని. కాకపోతే అంటే ఇవన్నీ ఎవరు అడగారు మేడం. మొత్తం మద్యం ధరలు పెంచారు, ఆయిల్ మొత్తం పెంచారు, ఫుడ్ మొత్తం పెంచారు. కాకపోతే అవన్నీ అడగడానికి ప్రభుత్వం అది చేసింది, ఎవరు అడగలేరు. కాకపోతే అంటే మేము అడగాలంటే కూడా మా వల్ల కాదు. పొదసానం మేము ఆటో నడుపుకోవాలి, తోలుకోవాలి, సాయంత్రం కోట తాగాలి, పండుకోవాలి. మద్యం రేట్లు పెంచడం జరిగింది కదా రేవంత్ సర్కార్, సో ఏమనుకుంటున్నారు దానిపైన మీరు? ఏమనుకుంటా 10 రూపాయలు మాకు ఏదో మిలిగితే ఏదో వాటర్ ప్యాకెట్ గ్లాస్ వస్తుంది అనుకుంటాం, అవి కూడా పెంచినారు. నాణ్యమైన మద్యమే దొరుకుతుందంటారా తెలంగాణలో? నాణ్యమైన మధ్య ఎంతెంత పెంచారంటారు? 10 రూపాయలు. 10 రూపాయలు పెంచారు. 10 రూపాయలు తగ్గిస్తే వాటర్ ప్యాకెట్ గ్లాసులు వస్తాయి మాకు. ఓకే. వాళ్ళు 10 రూపాయలు పెంచితే మాకు అవి కూడా రావు. మేము చేసుకుంటే తినాలి, లేకుంటే కూలి కష్టములు. ఓకే, చూశారు కదా మద్యం ప్రియుల మాటలు. తెలంగాణలో మద్యం రేట్లు పెరగడం పైన వాళ్ళు ఏ విధంగా స్పందించారో, మద్యం రేట్లు ఎలా ఉన్నా సరే తాగాలి, పడుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా మేము ఆటో నడుపుతాము, లారీ నడుపుతాము, స్ట్రెస్లో ఉంటాము, దాని నుంచి రిలీఫ్ పొందాలంటే మద్యం కంపల్సరీగా తాగాలి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ మెట్రో రేట్లు అలాగే పెట్రోల్ రేట్లు పెరిగితే జనాలు ఎవరూ మాట్లాడలేదు, కానీ మద్యం రేట్ల దగ్గర మాత్రం మాట్లాడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు.